మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక పరిచయ కార్యక్రమం నేడు విశాఖపట్నంలో వేడుకలా జరిగింది. తన ఆత్మకథ పుస్తక పరిచయ కార్యక్రమం చేయటం జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకంగా భావిస్తున్నానని, పుస్తకావిష్కరణ కార్యక్రమాలు హైదరాబాద్లో పుస్తకావిష్కరణ చాలా బాగా జరిగేదని, విశాఖపట్నంలో అంతకంటే బాగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒరిస్సా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు హాజరయ్యారు. దత్తాత్రేయ జీవితంలో పేదరికం, కష్టాలు, బాధలు, అవమానాలు అన్నీ ఉన్నాయని, కానీ తల్లి ధైర్యమే ఆయన జీవితాన్ని తీర్చిదిద్దిందని అన్నారు. ఇక ఈ కార్యక్రమానికి బీజేపీ, టీడీపీ, వైసీపీకి సంబంధించిన నాయకులు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. గ్రంథ రచయిత బండారు దత్తాత్రేయ గారు పదవుల ద్వారా కాదు, ప్రజల హృదయాలలో స్థానం సంపాదించినటువంటి నాయకుడు. ఆయన జీవితం చదివితే మనకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. సాధారణ మనిషి కూడా అసాధారణ శిఖరాలను చేరగలడని అనిపిస్తుంది. పేదరికం, కష్టాలు, బాధలు, అవమానాలు ఇవన్నీ ఆయన జీవితంలో వచ్చాయి. కానీ ఒక్కసారి కూడా ఆయన ఆశను కోల్పోలేదు. తండ్రిని చిన్న వయసులోనే కోల్పోయిన దత్తాత్రేయ గారు, అలాగే కుటుంబ భారాన్ని మోసిన తల్లి ఈశ్వరమ్మ గారి త్యాగం ఈ జీవిత గాథకు మూల స్తంభం.